గత 5 ఏళ్లుగా యొలాండా టినాజెరో అనే ఒక అమెరికన్ అమ్మాయి తన తమ్ముడు ఆర్టురో బెనావిడెస్ ని కోల్పోయి కొన్ని వందల సార్లు వెక్కి వెక్కి ఏడ్చుంటది. తన కుటుంబం మొత్తం పడుతున్న శోకం, తన తమ్ముడు లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది. అయినా సరే తన ఆనందాలను కాల్చేసి తమ తమ్ముణ్ణి హత్య చేసిన హంతకుణ్ణి క్షమించి కోర్టులో జడ్జి ముందే అతన్ని హక్ చేసుకుంది. ఈ సీన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తుంది. మన జీవితాలను సర్వనాశనం చేసిన ఒక క్రూరమైన మనిషికి క్షమాభిక్ష పెట్టాలంటే ఎంత పెద్ద మనసు ఉండాలండి. 2019లో ఎల్ పాసోలోని వాల్మార్ట్లో ఒక రేసిస్ట్ అతి కిరాతకంగా దాడికి తెగబడ్డాడు. ఆ ఘటనలో అప్పుడు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ 23 మందిలో యొలాండా తమ్ముడు ఆర్టురో కూడా ఒకడు. ఆ హంతకుడి పేరు ప్యాట్రిక్ క్రూసియస్. అంటే జస్ట్ తన దేశంలో వేరే దేశాల వారు ఉంటున్నారు అనే దాన్ని సహించలేక తనను తాను వైట్ నేషనలిస్ట్ అని చెప్పుకుంటూ నల్ల జాతీయులపైన ద్వేషం పెంచుకొని ఈ మారణ కాండకు పాల్పడ్డాడు క్రూసియస్. ఈ కేసు కోర్టులో మగ్గుతూ గత మంగళవారం వాషింగ్టన్ కోర్టులో తుది విచారణకు వచ్చింది. ఈ సమయంలోనే యొలాండా టినాజెరో తన సోదరుణ్ణి ద్వేషపూరిత దాడిలో చంపిన ఆ 26 ఏళ్ల వ్యక్తిని సూటిగా చూసింది. అతను తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో ఆమె కన్నీరు మున్నీరైంది. జడ్జి గారిని ఒకే ఒక మాట అడిగింది. నేను అతన్ని క్షమించాలనుకుంటున్నాను. నేను అతన్ని కౌగిలించుకోవడానికి ఒక అవకాశం ఇస్తారా అని. సాధారణంగా కోర్టు హాల్లో కౌగిలింతలకు అనుమతించబడవు. కానీ షాకింగ్లీ ఆమె అలా అడగగానే న్యాయమూర్తి శామ్ మెడ్రానో కూడా కరిగిపోయి కాసేపు అలా సైలెంట్ గా ఉండిపోయి ఆమె కోరిక అంగీకరించేశాడు. ఇది చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. అంతేకాదు, ఎవరికైతే శిక్ష పడాలని ఏళ్లుగా ఆమె పోరాడుతుందో వాడు నేరం ఒప్పుకోగానే క్షమించేయడం ఏంటని అందరూ షాక్ అయ్యారు. ఆ నిందితుడు క్రూసియస్ కూడా ఏం అర్థం కాక తెల్లమొహం పెట్టాడు. యొలాండా నిందితుడిని కౌగిలించుకోవడానికి దగ్గరకు వస్తున్నప్పుడు పక్కనే ఉన్న ఒక ఆఫీసర్తో నన్ను ఆమె నిజంగా కౌగిలించుకుంటుందా అని డౌట్గా గుసగుసలాడాడట. అంటే అసలు ఆమె అలా ఎందుకు చేయాలనుకుంటుంది అనేది వాళ్ళందరి ప్రశ్న. కానీ యొలాండా ముఖంలో కోపం లేదు, ప్రేమ మాత్రమే కనిపించింది. యొలాండా హంతకుణ్ణి గట్టిగా పట్టుకుంది. ఇంకేముంది, ఆ నిందితుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇలాంటి అమాయకులనా నేను చంపింది అనే పశ్చాత్తాపం కనిపించింది అని అక్కడ న్యాయవాదులు చెప్పారు. ఎందుకంటే క్రూసియస్ ని అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలా అరుదుగా అతనిలో భావోద్వేగాలు కనిపించేవట. అంటే తను చేసింది తప్పు అని ఏ రోజు అతడికి అనిపించలేదు. కానీ యొలాండా అలా అతన్ని కౌగిలించుకున్నప్పుడు అతని కళ్ళల్లో నీళ్ళొచ్చి తల పక్కకు తిప్పుకున్నాడంట. ఈ దృశ్యం అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందిని, వెడ్డింగ్ వినడానికి వచ్చిన కుటుంబాలు, మీడియా, న్యాయమూర్తి సహా అందరినీ కంటతడి పెట్టించింది. అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన సామూహిక హత్యల్లో ఒకటైన ఈ కేసు ఎండింగ్ లో ఇంత అద్భుతమైన ఒక ఘట్టం ఆవిష్కృతమైందని జడ్జి చెప్పుకొచ్చారట. అయితే యొలాండా తర్వాత అదే కాల్పుల్లో తన భర్త ఇవాన్ మంజానోను కోల్పోయిన ఆండ్రియానా జాండ్రీ కూడా అదే విధంగా నిందితుడిని కౌగిలించుకొని క్షమాభిక్ష పెట్టేసిందట. అయితే ఆ 23 మంది మృతుల కుటుంబాల్లో అందరూ అతన్ని క్షమించలేదు, నిజానికి క్షమించలేరు కూడా. అందుకే కొందరు మాత్రం క్రూసియస్ ను వదిలిపెట్టడానికి అనుమతించలేదు. అతను చేసిన దానికి జీవిత ఖైదు అనుభవించాల్సిందేనని డిమాండ్ చేశారు. అయితే అమెరికాలో ఇలా నేరస్తులను బాధితులు క్షమించి వదిలేయడం తొలిసారేం కాదు. 2015లో కూడా సౌత్ కరోలినాలోని చార్లెస్టన్ లో ఒక నల్ల చర్చిలో ఒక స్వయం ప్రకటిత వైట్ నేషనలిస్టులు 9 మందిని కాల్చి చంపేసిన తర్వాత బాధిత కుటుంబ సభ్యులు కొందరు షూటర్ను క్షమించేశారు. క్షమాపణ అనేది చాలా గొప్ప గుణం. అందరికీ అంత ఈజీగా రాదది. దానికి ఎంతో దాతృత్వం కావాలి. యొలాండా లాగా అందరూ మనల్ని బాధ పెట్టిన వారిని, బాధ పెట్టే విషయాలను క్షమించగలిగితే మానసిక ఆరోగ్యం బాగుంటుందని స్టాన్ఫోర్డ్ ఫర్గివ్నెస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫ్రెడ్ లస్కిన్ చెప్పారు. క్షమాపణ అనేది అర్హత లేని ఒక బాధకు, అంటే మనం ఆ బాధ గురించి ఇంకా ఆ బాధ నుంచి బయటపడాలి అని అనుకునే ఒక పరిస్థితి నుంచి వచ్చే ప్రతిస్పందన అట. ఇది ఒక వ్యక్తిని కోపం, ఆవేశం, నింద, సెల్ఫ్ క్రిటిసిజం నుంచి బయటపడేయడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు.
అయితే అది నొప్పిని నివారించడానికి ఒక చిన్న మార్గం అయితే కాదని ఆయన అన్నారు.